నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డయాబెటీస్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ సిన్స్ 2006 డాక్టర్ జి కిరణ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. ఎండాకాలం వచ్చేస్తుంది, వచ్చింది, ఖచ్చితంగా వచ్చేసింది. ఎస్, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లైట్ తీసుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే అప్పటికన్నా పరిస్థితి గత సంవత్సరాల కన్నా ఈసారి బాగా ఎండలు ఉండబోతున్నాయని చెప్తూ ఉన్నారు. అయితే ఎండాకాలం వచ్చినప్పుడు మెయిన్ ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది చల్లగా ఐస్ క్రీమ్స్ అండ్ కూల్ డ్రింక్స్. ఇందులో ప్రత్యేకించి డయాబెటీస్ పేషెంట్ల గురించి మాట్లాడుకుంటే ఏ సోర్సు లేక కూల్ డ్రింక్ తాగేసామనో ఇలా రకరకాల రీజన్స్ చెప్తూ ఉంటారు. కొంతమంది ఏసీలో ఉండి వర్క్ చేసి ఎక్కువ నీళ్ళు తాగకుండా ఎగ్జాస్ట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. బయట ఎండలో తిరిగి ఏం తాగాలో తెలియక ఎక్కువ కూల్ డ్రింక్ తాగేసి వాటి వల్ల షుగర్ ఎక్కువ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అసలు ఒక్కసారి వీళ్ళు బ్యాలెన్సింగ్, ముఖ్యంగా ఈ టైంలో, ఈ ఎండాకాలంలో, ఈ 3 నెలల పాటు షుగర్ని ఎలా కరెక్ట్గా మెయింటైన్ చేయాలి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సమ్మర్లో చాలా వరకు హాస్పిటల్ అయ్యేవాళ్ళు అనవసరమైన అడ్మిషన్స్, అవన్నీ డీహైడ్రేషన్ వల్ల లేదా హై షుగర్ వల్ల. హై షుగర్ అయినా కూడా మళ్ళీ ఒళ్ళు డీహైడ్రేషన్ అయిపోతుందండి. హై షుగర్ అయినప్పుడు కూడా ఆ షుగర్ని బయటికి పంపించే ప్రయత్నంలో మూత్రంలో నీరంతా బయటకు వచ్చేస్తుంది మళ్ళీ. ఎస్, సో ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్స్ పొరపాటును కానీ కూల్ డ్రింక్స్ కానీ లేదా ఐస్ క్రీమ్ కానీ లేదా పుల్ల ఐస్ క్రీమ్ ఇలాంటివి కానీ తిన్నారంటే వీళ్ళకి షుగర్స్ పెరగటం ఒకవైపు, వీళ్ళు ఆల్రెడీ దాహంలో ఉన్నారు, డీహైడ్రేషన్లో ఉంటారు. దీనికి తోడు ఇంకా హైడ్రేషన్ తగ్గిపోతుంది, అంటే ఇంకా ఎక్కువ డీహైడ్రేట్ అయిపోతారు. సో అది కరెక్టే కాదండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవరన్నా మనం పేషెంట్స్లో ఎందుకండి అలాగ, మరి ఎందుకు అలా సాఫ్ట్ డ్రింక్ వెళ్ళి తాగారని అడిగితే, సరే ఏది దొరకలేదు కాబట్టి తాగేసామని అంటారు. కాబట్టి అందుకే మనం అనేది, ఇప్పుడు నీకు ఒక చోట కూల్ డ్రింక్స్ కనపడ్డాయి, మరి పక్కన కొబ్బరి బొండం కనపడలేదా, లేదా క్యాజువల్ వాటర్ బాటిల్ కనపడలేదా, లేదా ఒక మజ్జిగ ప్యాకెట్ కనపడలేదా అని అడుగుతాను అనమాట. ఓకే, కరెక్ట్ కదా సార్, మీరు కొబ్బరి బొండం తాగకూడదు అన్నారంట కదా అని అనేస్తారు అప్పుడు. సో మనకు మంచి సమ్మర్లో దొరికే కొబ్బరి బొండాలు అంత తీయగా కూడా ఉండవు. జనరల్గా సమ్మర్లో దొరికే కొబ్బరి బొండాలు తీపు తక్కువ ఉంటాయి కదా. కాబట్టి మనం మంచిగా నీరున్న కొబ్బరి బొండం, కొంచెం ముద్రని కాయగా చూసినట్లయితే వాటర్ బాగుంటుంది, ప్లస్ అందులో మనకు షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఒకటి, మీరు కొబ్బరి నీళ్ళే నిజంగా తాగారు, షుగర్ పెరిగితే ఆ పెరిగే షుగర్తో పోలిస్తే మీకు కూల్ డ్రింక్తో పెరిగే షుగర్ చాలా హై కదా, కంపేర్ చేసుకుంటే. సో గోరుతో భేదాన్ని గొడ్డలాగా తెచ్చుకోవటం ఎందుకు, అది చాలా మనం ఆలోచించాలండి. రెండోది ఏంటంటే షుగర్ కేన్ జ్యూస్ కూడా తాగొచ్చు. ఇప్పుడు మీరు ఎక్కడో బయట ఉన్నారు, అక్కడ బాగా ఎండ బాగుంది, మీరు అనుకోలేదు అంత లేట్ అవుతుందని, లంచ్ డిలే అవుతుంది, మీకు కొబ్బరి బొండం కనపడింది, షుగర్ కేన్ జ్యూస్ కనపడింది, కూల్ డ్రింక్స్ కనపడ్డాయి. ఏది బెస్ట్ చాయిస్ అంటే కొబ్బరి బొండమే. నెక్స్ట్ మజ్జిగ కనపడింది, మీకు మంచి మజ్జిగ ఉంది, హ్యాపీగా మజ్జిగ తీసుకోండి, తప్పేం లేదు కదా. సో ఇలాగ మనం ఆలోచించాలి. ప్లస్ ఇంకొకటి ఏంటి, సమ్మర్లో మనకు వాటర్ మెలన్ అమ్ముతారు, మనకు కీరా అమ్ముతారు బయట. సో మీకు పర్వాలేదు అనుకుంటే డెఫినెట్గా వాటర్ మెలన్ తీసుకోండి, కీరా తీసుకోండి, తప్పేం లేదు కదా. ప్లస్ మనకు సమ్మర్లో స్పెషల్గా గ్రీన్ది సన్నగా ఉండే కీర ఉంటుంది కదా, కేల్, అది ఎంత అద్భుతం అది, అవునా. ఓకే, దాంట్లో మంచిగా పొటాషియం చాలా బాగుంటుందండి దాంట్లో. అది కానీ ఇలాంటివి తీసుకున్నారనుకోండి మన అవసరాలు తీరుతాయి, మనకు పొటాషియం లాస్ ఉండదు, వాటర్ మనకు దొరుకుతుంది, ప్లస్ మనం డీహైడ్రేషన్కి గురవం, హ్యాపీగా ఉంటాం. కరెక్ట్ ఈ విషయం. అండ్ సార్, ఇప్పుడు ఏసీలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎలా అంటారు, దాహం అయ్యదు. ఇప్పుడు సేపు మనం కూర్చున్నా కూడా వాటర్ తాగింది తక్కువే, దాహం అనిపించదు. బట్ మనం తాగుతుంది తక్కువేని మనకు తెలిసినా అసలు దాహం లేకుండా నీళ్ళు ఎందుకు తాగాలనే ఒక ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇబ్బంది పడుతూ ఉంటాం వాటర్ తాగకపోవడం వల్ల. సో అలాంటి వాళ్ళకి ఆల్టర్నేట్ ఏంటండి? ఇక్కడ ఎవరైతే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్తో వచ్చారో, ముఖ్యంగా మహిళలు, మీరు అంటున్నట్టుగా ఏసీలో పనిచేస్తున్న వాళ్ళు, ఎప్పుడైతే వీళ్ళు యూరిన్ ఇన్ఫెక్షన్గా ఉందనో, యూరిన్ మంట అంటారో, ఫస్ట్ అడిగే క్వశ్చన్ వాటర్ ఎంత తాగుతున్నామని. సార్ దాహం వేసినప్పుడు తాగుతున్నాం సార్ అంటారు, బాగానే తాగుతున్నామని కూడా అంటారు. అమ్మ ఏమనుకోకుండా ఎంత తాగుతున్నారో నాకు చెప్పగలుగుతారా, 1 లీటర్ ఉండొచ్చా, 2 లీటర్ ఉండొచ్చా అని అడుగుతాను నేను. వీళ్ళు ఆలోచించి చూస్తాడు 1 లీటర్ కూడా ఉండదు వాటరు. లేచిన వెంటనే 1 or 2 గ్లాసెస్ తాగుంటారు. బ్రేక్ఫాస్ట్ అప్పుడు ఒక ½ గ్లాసు 1 గ్లాసు, ఇంకా మధ్యలో ఒక కాఫీ తాగుండొచ్చు, లేదా ఒక టీ తాగుండొచ్చు. సార్ అవన్నీ వాటర్ కిందకి వస్తాయా? లిక్విడ్ కిందకే వస్తాయి, లిక్విడ్ కిందకి వస్తాయి. సో మళ్ళా లంచ్ అప్పుడు 1 గ్లాసు, సాయంత్రం 1 గ్లాసు, ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా, అన్నీ తిరిగేస్తే కూడా మీకు 1.5 లీటరే కదా వచ్చింది వాటరు.
సో ఇప్పుడు వీళ్ళు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని నేను 3 లీటర్లు తాగాలా 3.5 లీటర్ తాగాలంటే కానీ తాగలేరండి. సో అందుకని అంటున్నాను, మీరు ఒక 3 లీటర్ల నీళ్లు కంపల్సరీగా గుర్తుపెట్టుకొని తాగండి. రెండోది, హై షుగర్ అయినప్పుడు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్లస్ వాటర్ సరిగ్గా తాకపోయినా కూడా యూటీఐ రావచ్చు కదా. అంటే యూటీఐ వచ్చిన తర్వాత షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి కదా. అన్నిటి ఒకదానికి ఒకటి నిప్పు ఇవి, అన్నీ లింకప్ అవుతాయి. కాబట్టి మనం క్రమశిక్షణ పాటిస్తూ మన బాడీని మనం గుర్తించుకుంటూ తనకు అవసరమైన దాహాన్ని మనం తీరుస్తూ మనము డెఫినెట్గా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనము సమ్మర్లో చూసినట్లయితే గతంలో మనం తిరుమల వెళ్ళేటప్పుడు పాతకాల బండ్లలో రేడియేటర్కి నీళ్లు పెట్టేవాళ్ళు, తొట్లు ఎక్కడ పడితే అక్కడ బండిలో నీళ్లు పోసుకోవటానికి. ముఖ్యంగా సమ్మర్లో బండి ఎక్కువగా వేడి ఎక్కువైపోయి నీళ్ళు అయిపోయేటి వాటిల్లో. సో ఒక బండికి పరిస్థితి అదైతే మరి బాడీ పరిస్థితి గురించి మనం ఎందుకు ఆలోచించాం? నిరంతరం వర్క్ చేస్తూనే ఉంటుంది. అవును. రెండోది, ముఖ్యంగా స్ట్రీట్లో పనిచేసే వాళ్ళు కానీ, బయటే ఉండేవాళ్ళు కానీ, తిరుగుతూ పనిచేయాల్సిన అవసరం ఉన్నవాళ్ళు కానీ, ముఖ్యంగా మనకు విజయవాడ తీసుకున్న నెల్లూరు, కడప, మనకు కొత్తగూడెం, ఇవన్నీ చాలా హై టెంపరేచర్ జోన్స్. మనకి అనంతపూర్ కానివ్వండి, హై టెంపరేచర్ జోన్స్ కదా. ప్లస్ వీళ్ళు కంపల్సరీగా గుర్తుపెట్టుకొని వీళ్ళకి కావాల్సినటివి వీళ్ళ అవసరాలు తీర్చుకోవాలండి. అలా సార్, ఇప్పుడు జర్నీస్లో కానీ లేకపోతే ఆఫీస్కి వచ్చే వాళ్ళు కానీ ఖచ్చితంగా వాళ్ళతో పాటు వెంట పెట్టుకుని వెళ్ళవలసిన డ్రింక్స్ ఏంటండి? ఏవేవి తీసుకెళ్తే బెటర్? వాటర్ అనేది ఆబ్వియస్గా ఆఫీసెస్లో మనకు దొరుకుతుంది, మంచిది, బయట ఉంటుంది. సో ఇంకా అదనంగా ఏవి తీసుకెళ్తే మజ్జిగ మంచిది కదండి. మంచిగా మజ్జిగ పట్టుకెళ్ళచ్చు. వీళ్ళు ఇప్పుడు మనకు 1 లీటరు ఫ్లాస్కులు దొరుకుతున్నాయి కదా. సో కూల్గా ఉండే మజ్జిగ మార్నింగ్ మంచిగా నిమ్మకాయ పిండుకొని మజ్జిగ కాస్త ఉప్పు వేసుకొని డైల్యూటెడ్గా ఒక 1 లీటర్ పట్టుకెళ్ళారనుకోండి, దారంతా వాళ్ళకి చల్లగానే ఉంటుంది, తాగేయచ్చు కదా, హ్యాపీగా తాగొచ్చు కదా. సో మజ్జిగ తీసుకెళ్ళచ్చు. మళ్ళీ ఫ్రూట్స్ కూడా తీసుకెళ్ళచ్చు. మంచిగా ఫ్రూట్ సలాడ్ ఇలాంటివి కూడా తీసుకెళ్ళి వాళ్ళు ఎప్పుడైతే ఆ ఎండకు పాపం వాటర్ మెలన్ లాంటిది, పైనాపిల్ లాంటిది, బత్తాయి లాంటిది ఫ్రూట్ తీసుకుంటారో ఒక ప్రాణం తిరిగి వచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు ఈ ఘటన వీళ్ళు మిస్ అయ్యారండి, ఒక షుగర్ పేషెంట్. నెక్స్ట్ లో షుగర్ వస్తుంది. లో షుగర్ నిజంగా షుగర్ 60కు 70కు పడిపోతే మళ్ళీ అక్కడ తీసుకోవాల్సింది షుగర్ గ్లూకోజ్ పౌడరేగా. గ్లూకోజ్ పౌడర్, ఒక చాక్లెట్ ఏదో ఒకటి ఇంకా తినాల్సి వస్తుంది, మళ్ళీ అది తినాల్సింది వస్తుంది. అక్కడ షుగర్ డౌన్ అయింది, ఎక్స్ట్రా గ్లూకోజ్ షుగర్ మనం తిన్నాం, హై షుగర్ అవుతుంది మళ్ళీ. సో డౌన్ చేసుకొని హై చేసుకోవటం కంటే డౌన్ కాకుండా జాగ్రత్త తీసుకుందాం, ఆటోమేటిక్గా హై కాకుండా జాగ్రత్త తీసుకున్నట్టు కూడా మనకు అయిపోతుంది కదా. సో సాధ్యమైనంత వరకు కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయడం బెటర్. 99 కాదండి, నేనైతే 100% అని చెప్తానండి. షుగర్ ఉన్నవాళ్ళైనా, షుగర్ ఉన్నవాళ్ళైనా, షుగర్ లేని వాళ్ళైనా, చిన్నపిల్లలైనా, పెద్దోళ్ళైనా, ముసలోళ్ళైనా దయచేసి కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయండి. మంచిగా నిమ్మరసం తాగండి కావాలా. మీరు తిట్టినట్టు ఇంకొక క్వశ్చన్ అడుగుతాను డాక్టర్ గారు, అది ఉండిపోయింది నాకు. సోడా ఏమి అంత పెద్ద ఏమి కలవలేదు కదా కెమికల్స్ అందులో, అది తాగితే తప్పేంటి? జీరా సోడా అని అవైలబుల్గా ఉన్నాయి, ఇలా రకరకాల సోడాస్ ఉన్నాయి కదా, తాగొచ్చా అని ఒక డౌట్ నేను కూడా చూసాను, కామెంట్స్లో ఉంది. సో ఏం చెప్తారు? అంటే ప్లెయిన్ సోడా ఇంకా వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు ప్లెయిన్ సోడా మనకు పాతకాలంలో మనకు లెమన్ కలిపి కొంచెం నిమ్మకాయ పిండేసి ఇచ్చేవాళ్ళు. సమ్మర్లో బాగా నురుగొస్తూ హ్యాపీగా అందులో కొంచెం జీరా మసాలా లాంటిది ఏదో కలిపేవాళ్ళు. డెఫినెట్గా ఒకటి తాగితే రెండోది తాగాలి, మూడోది తాగాలి అని కూడా కోరిక పుడుతుంది, తాగేవాళ్ళు. తప్పదు, ఎప్పుడన్నా ఒకసారి తాగాలనుకుని వాళ్ళు ఇష్టపడితే హ్యాపీగా తాగొచ్చు. బట్ రెడీమేడ్గా ఇలాగ ఇప్పుడు ఈ మధ్య కాలంలో రెడీమేడ్గా కూడా దొరుకుతున్నాయండి లెమన్ సోడాస్. నేను చూశాను కొన్ని ప్రోడక్ట్స్, గోలీ సోడా రెడీమేడ్గా ఇలాగ దొరుకుతుంది అనమాట. బట్ దాంట్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా కలపడం కూడా ఉంది అందులో. సో అది కొంచెం దానికంటే ప్లెయిన్ సోడా తీసుకొని లైట్గా వీళ్ళు అందులో కలపాల్సింది ఏదైతే లైట్గా సాల్ట్ అండ్ వాట్ ఎవర్ దే నీడ్ టు డూ విత్ నిమ్మకాయ పిండుకొని ఎప్పుడన్నా ఒకసారి అది బెటర్ ఆప్షనే. ఇంకా అది ఇంకా మజ్జిగ, వాటరు వీటికి కొంచెం లాస్ట్ ఆప్షన్ అది. ఫస్ట్ అయితే వాటర్ ఎక్కువ తాగడం ప్రిఫర్ చేయాలి, ఆ తర్వాత నిమ్మకాయ నీళ్ళు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, ఇలా ఇవన్నీ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది. నెక్స్ట్ ఎలా మేబీ ఇది కేవలం డయాబెటీస్ ఉన్న వాళ్ళే కాదు, నార్మల్గా అందరికీ పనికొచ్చేదండి. ఇంకొక విషయం, ముఖ్యంగా బస్సుల్లో ప్రయాణించే వాళ్ళు, ఏసీ బస్సులు కాకుండా మామూలు బస్సులో ప్రయాణిస్తూ ఆఫీస్కి వెళ్ళి రావటం కానివ్వండి, లేదా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి బస్సులో ప్రయాణించే వాళ్ళు ఉంటారు కదా, సమ్మర్లో ముఖ్యంగా మధ్యాహ్నం, లేదా ట్రైన్స్లో కూడా మనకు జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణించే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ వడదెబ్బ ఎక్కువ ఉంటుందండి, ఎండ దెబ్బ ఎక్కువ వస్తుంది. వీళ్ళు గుర్తు పెట్టుకొని మరీ తాగాలి, అది వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే అండి.